ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం. కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మంగళవారం ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాలు శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్యబహుళ పంచమి పూర్తిగా ఉంది. నక్షత్రం ఉత్తర, రాత్రి 7:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, చంద్ర సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ బుధ శుక్రుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, మకర క్షేత్రంలో రవి సంచారం, కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, శని సంచారం, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యకలాపాలపై నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెరుగైనటువంటి అవకాశాలని కలిగించి విజయాల్ని కూడా కలిగిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. అసహన పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూలత సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి సామూహిక విజయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి మంచి అవకాశాలు, విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఉత్తమ విజయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలం. క్రీడా రంగం వారికి విజయాలు చేకూరుతాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. రుణ ఒత్తిళ్లు క్రమక్రమంగా తగ్గుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ప్రమాదాలు దూరం చేసుకుని అనుకూలతని సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నివారింపబడతాయి. తద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. శుభ కార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక చాంచల్యం తగ్గుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా కార్యసిద్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత తగ్గుతుంది. విమర్శలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మహిళలు ఆనందకర వాతావరణం గృహపరంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు.
పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు వైద్య వృత్తి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఏకాగ్రతతో కూడిన కార్యకలాపాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. విఘ్నాలు జాప్యాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. అసహన పరిస్థితులు నియంత్రించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. సంకట పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారు చవి చూస్తారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సమస్యలు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం విద్యార్థులు క్రమక్రమంగా పొందగలుగుతారు. మహిళలకు శ్రమ అధికమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. రాజకీయ రంగం వారికి ఇక్కట్లు ఉంటాయి. నమ్మిన వారి ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అన్ని రంగాల వారికి శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత నియంత్రించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్నటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచించినంత మాత్రాన్ని కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు ఆర్థికంగా అనుకూలతని పెంచుతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. శుభశకునాలు గోచరిస్తాయి. చిరునవ్వు సంఘటనలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉల్లాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు వృత్తిపరంగా కొనసాగించగలుగుతారు. శాస్త్రజ్ఞులకి పరిశోధనలు ఫలిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి కూడా లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా ఉపకరిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు గ్రహ దశ అంతర్దశల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఉత్తమ విజయ ప్రాప్తికి దోహదపడుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వేగం పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు ఆర్థికంగా కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. అయినప్పటికీ ప్రగతి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు
క్రీడారంగం వారు పొందగలుగుతారు. విమర్శలతో కూడిన విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు అలజడి ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు దశ అంతర్దశల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలతని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలకి దోహదపడుతుంది. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తీసుకోగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపుతో కూడిన నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి ఆందోళన తగ్గుతుంది. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా లభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఓర్పు సహనంతో కార్యాచరణ కొనసాగించి ఉత్తమ విజయాలు సాధించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రమే కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడా రంగం వారికి లభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. శత్రుత్వాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా ఏర్పడేటువంటి సంఘటనలు క్రమక్రమంగా చోటు చేసుకుంటే మనస్పర్ధలు పెరుగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా రాజకీయ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావాన్ని అవలీలగా ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాధించగలుగుతారు. పట్టుదలతో కార్యకలాపాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వేగవంతంగా దగ్గరవుతాయి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. వ్యాపార రంగం వారికి నూతన అవకాశాలు వ్యాపారపరంగా లభిస్తాయి. విద్యార్థులకి సంశయాలు వీడిపోయి విజయ దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం, ఆరోగ్య విషయాల అనుకూలం. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. క్రీడా రంగం వారికి ఉత్తమ విజయాలు ఆనందానికి దారితీస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నెమ్మదిగా కార్యక్రమాలు పూర్తి చేసి అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలస్యమైనప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు అంతిమంగా విజయాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉన్నప్పటికీ పట్టుదలతో కొనసాగించి అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. విద్యార్థులకి మందత్వం క్రమక్రమంగా తొలగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. పోటీతత్వాన్ని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. సానుకూల నిర్ణయాలు రాజకీయ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు తగ్గుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. సినీ రంగం వారికి సామాన్యం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని అధిగమించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. ప్రతి పని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆందోళనకర పరిస్థితులు ఆకస్మికంగా తలెత్తుతాయి. మానసిక ఆందోళన కొనసాగుతుంది. ప్రతి చిన్న కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మహిళలు ఆందోళనకర పరిస్థితులు నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. చిన్న విషయాలపై ఆందోళన పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా కొనసాగుతుంది. మనస్పర్ధలు వైద్య వృత్తి వారికి ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళన క్రీడారంగం వారికి పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోలేకపోతారు. కాలయాపన అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. గ్రహాతి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. అవరోధాలు, విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి లాభిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. సినీ రంగం వారికి ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైన అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. క్రీడా రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పరిశోధనలు ఫలిస్తాయి. గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలిసి రావాలని, ఉత్తమ విజయాలు చేకూరాలని, ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.